ఒక చిన్న డౌట్, మనం ఏఐని యూజ్ చేసి గోల్డ్ డైమండ్ ని ఫ్యూచర్ లో ఫ్యాక్టరీస్ లో తయారు చేయగలమా? అసలు ఈ గోల్డ్ డైమండ్ ఇవన్నీ భూమిలో ఎలా పుట్టాయి, ఎవరు క్రియేట్ చేశారు? ఈ వీడియోలో సైన్స్ ఫ్యాక్ట్ అండ్ ఫ్యూచర్ ట్రూత్ ని రెండు కలిపి చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. లెట్ స్టార్ట్ అవర్ షో. ఓకే, మన వీడియో స్టార్ట్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సింది అసలు గోల్డ్ అంటే ఏంటి, డైమండ్ అంటే ఏంటి. ఓకే, ఇప్పుడు గోల్డ్ అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. గోల్డ్ ఒక కెమికల్ ఎలిమెంట్, పీరియాడిక్ టేబుల్ లో AU అనే సింబల్ తో ఉంటుంది. ఇది మనం క్రియేట్ చేసుకున్న మెటల్ కాదు. అండ్ అలానే ఈ బంగారం అనేది భూమి పుట్టినప్పటి నుంచి లేదు. యాక్చువల్ గా గోల్డ్ అనేది స్టార్ ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ అనేది ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత డైరెక్ట్ గా అదే ఫోర్స్ తో భూమి మీద పడి చాలా లోతుగా వెళ్ళిపోయింది. సో ఇవి మనకి ఒక రాక్ ఫార్మేట్ లో ఉంటాయి. ఓకే, అసలు ఏ స్టార్ ఎక్స్ప్లోడ్ వల్ల ఈ గోల్డ్ అనేది ఫామ్ అయిందో తెలుసుకుందాం. సూపర్ నోవా అనే స్టార్ ఎక్స్ప్లోజన్స్ లోనే గోల్డ్ ఆటమ్స్ ఫామ్ అవుతున్నాయి. అలా ఫామ్ అయిన గోల్డ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్ తర్వాత డైరెక్ట్ గా భూమి మీదకు వచ్చింది. ఇప్పుడు AI ని యూజ్ చేసి డైమండ్ ని, గోల్డ్ ని మనం తయారు చేయగలమా? అసలు ఈ డౌట్ నాకు ఎందుకు వచ్చిందంటే, చాలా డేస్ బ్యాక్ సైంటిస్టులు అందరూ కలిసి చాలా పవర్ఫుల్ స్టిక్కీ గమ్ ని ఒకటి తయారు చేశారు. దాన్ని AI ని యూజ్ చేసి వాళ్ళు డెవలప్ చేశారు. ఆ గమ్ ఎలా వర్క్ అవుతుందంటే, సముద్రపు నీరు ఒక డాల్ మీద పడుతున్నప్పుడు ఆ డాల్ కి ఆ స్టిక్కీ గమ్ అంటించి ఒక స్టోన్ మీద పెట్టారు. ఎటువంటి మూమెంట్ లేకుండా అది స్టేబుల్ గా అదే రాక్ మీద ఉంది. వరల్డ్ స్టిక్కీ గమ్ ని సైంటిస్టులు AI ని యూజ్ చేసి డెవలప్ చేశారు. సో అలానే మనం ఈ డైమండ్స్ ని, గోల్డ్స్ ని కూడా తయారు చేయగలమా అనే డౌట్ తో ఈ వీడియోని మీ ముందు పెడుతున్నాను. మీకు ఆ స్టిక్కీ గమ్ యొక్క ప్రూఫ్ ఎగ్జాంపుల్ కూడా మీకు ఇక్కడ వీడియో ప్రెజెంట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. Scientists have created a new kind of superglue using AI. The initial design came from studying sea creatures that are able to stick to things underwater. They then tasked AI with taking all their findings and making it better. The result was a brand new adhesive material that was stickier in water than anything humans have ever made. And since it's biocompatible, its applications extend into medicine, where it can be used to close wounds or secure medical devices to the skin. AI ని యూజ్ చేసి గోల్డ్ ని తయారు చేయగలమా? ఆన్సర్ ఈజీగా చెప్పాలంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గోల్డ్ ఎలిమెంట్స్ ని తయారు చేయాలంటే న్యూక్లియర్ రియాక్షన్స్ మనకి చాలా అవసరం. సైంటిస్ట్ ఆల్రెడీ ట్రై చేశారు, పార్టికల్ యాక్సిలరేషన్స్ లో అండ్ అలానే ల్యాబ్స్ లో ట్రై చేశారు. బట్ ఏంటంటే ఇది టెక్నికల్ గా పాసిబుల్ అవుతుంది, బట్ అమౌంట్ అనేది చాలా ఖర్చు అవుతుంది. 1 atom ఆఫ్ గోల్డ్ కోసం lakhs of dollars ఖర్చు అవుతున్నాయి. సో ఈ ప్రాసెస్ ని వాళ్ళు ట్రై చేశారు, బట్ ఈ వర్క్ చేయాలంటే మనకి చాలా అమౌంట్ అవసరం కాబట్టి సైంటిస్టులు దాన్ని హోల్డ్ లో పెట్టారు. అప్కమింగ్ డేస్ లో మనకి రాబోయే AI డెవలప్మెంట్ లో గానీ, ఫ్యూచర్ లో గానీ తక్కువ ఖర్చుతో గోల్డ్ చేసే అవకాశం ఉంది అని సైంటిస్టులు చెప్తున్నారు. సో ఈజీగా చెప్పాలంటే AI గోల్డ్ తయారు చేయగలదు, బట్ ఎకనామికల్లీ ప్రెజెంట్ మనకి కష్టం. ఓకే, ఇప్పుడు AI ని యూజ్ చేసి డైమండ్స్ చేయగలమో లేదో తెలుసుకుందాం. ఈ డైమండ్స్ విషయానికి వచ్చేసరికి గోల్డ్ కి డైమండ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ రోజుకి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఈ డైమండ్స్ ని చేయడానికి సైంటిస్టులు 2 మెథడ్స్ ఫాలో అయ్యారు, HPHT అండ్ CVD. HPHT stands for high pressure high temperature. CVD stands for chemical vapor deposition. AI ని ప్రాసెస్ లో ఎలా యూజ్ చేశారంటే, టెంపరేచర్ ని కంట్రోల్ చేయడానికి, క్రిస్టల్ క్వాలిటీని చెక్ చేసుకోవడానికి అండ్ క్రిస్టల్స్ యొక్క డిఫెక్ట్ ని చెక్ చేసుకోవడానికి వీటిని యూజ్ చేసుకున్నారు. ఓకే, ఈ ల్యాబ్స్ లో డైమండ్స్ అనేవి కెమికల్లీ సేమ్, ఫిజికల్లీ సేమ్, విజువల్లీ సేమ్. ఓకే, ఇవన్నీ సేమ్ గానే ఉన్నాయి, బట్ డిఫరెన్స్ ఏంటంటే టైం. యాక్చువల్ గా ఒక డైమండ్ తయారవడానికి బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టైం పడుతుంది, బట్ మనం ల్యాబ్స్ లో చేసే ఈ డైమండ్స్ అనేవి ఫ్యూ వీక్స్ లో తయారవుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ లో ఈ AI అనేది గోల్డ్ అండ్ డైమండ్స్ తయారు చేయడంలో ఎంత యూజ్ అవుతుందో తెలుసుకుందాం. AI మైనింగ్ ని ఎఫెక్టివ్ చేస్తుంది అండ్ వేస్ట్ నుంచి గోల్డ్ ని ఎక్స్ట్రాక్ట్ ఈజీగా చేయగలుగుతుంది అండ్ రీసైక్లింగ్ ని బెటర్ చేస్తుంది. అండ్ డైమండ్స్ కి వచ్చేసరికి కాస్ట్ చాలా తగ్గుతాయి, జ్యువెలరీ కామన్ అవుతుంది, వాల్యూ ఎమోషనల్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, గోల్డ్ అండ్ డైమండ్స్ అనేవి నేచర్ క్రియేట్ చేసుకుంది, హ్యూమన్ కాదు. సో AI అనేది డైమండ్ ని ఫాస్ట్ చేస్తుంది, గోల్డ్ ని మేనేజ్ చేస్తుంది, బట్ నేచర్ ని అస్సలు రీప్లేస్ చేయలేదు. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నేను చేసిన ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఫస్ట్ గా అప్డేట్ వస్తాయి. దిస్ ఇస్ ప్రసన్న కుమార్ సైనింగ్ ఆఫ్. జై భారత్.